కాకినాడ జిల్లా సామర్లకోట పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ను ఢిల్లీలో అరెస్ట్ చేసిన పోలీసులు కాకినాడ జిల్లాకు తరలించారు. మేడపాడు రైల్వే స్టేషన్లో దింపి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సాదిక్ ఖాన్ను జిల్లా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. కామేశ్వరరావు, సినిమా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాలో జరిగిన సామూహిక ఆత్మహత్య కేసుకు సంబంధించి అయితే మాత్రం నిందితుడు సాదిక్ ఖాన్ అయితే మాత్రం పోలీసులు మొన్న మేరట్ లో అరెస్ట్ చేశారు. నిన్న మిడ్ నైట్ అయితే మాత్రం సామర్లకోట రైల్వే స్టేషన్ కి అయితే మాత్రం ఏపీ ఎక్స్ప్రెస్ లో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం సాదిక్ ఖాన్ కి భారీ బందోబస్తు ఉండడం అయితే మాత్రం సామర్లకోట రైల్వే స్టేషన్ లో మిడ్ నైట్ 12:30కి దింపుతారనగా సామర్లకోట కన్నా ముందు స్టేషన్ ఏదైతే ఉందో మేడపాడు పోలీస్ స్టేషన్ లో ఈ ట్రైన్ ఆఫ్ చేసి అక్కడి నుంచే ఈ పోలీసులు భారీ బందోబస్తు మధ్య నిందితుడు సాదిక్ ఖాన్ అయితే మాత్రం మేడపాడు రైల్వే స్టేషన్ లో ట్రైన్ నుంచి దించి పోలీసు వాహనాల మీద అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. మొత్తం కూడా ఈ నిందితుడు మొత్తం భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని మొత్తం కూడా పబ్లిక్ ఏమైనా చేస్తారని చెప్పేసి ఇంచుమించుగా భారీ బందోబస్తున్నాడు ఈ నిందితుడిని సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. రాత్రి ఈ ఏదైతే ఉందో షేక్ సాదిక్ ఖాన్ అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కి అయితే మాత్రం తీసుకువెళ్ళనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కూడా కాకినాడ అదనపు 3వ జడ్జి ముందు అయితే మాత్రం ఆయన హాజరుపరచనున్నారు. హాజరుపరిచి రిమాండ్ అయితే కోరనున్నట్టయితే తెలుస్తుంది. రిమాండ్ బట్టి ఈ రోజు నుంచి కూడా జడ్జి గారు రిమాండ్ ఇచ్చిన వెంటనే కూడా ఈ రోజు నుంచి ఆయన్ని ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మొత్తం కూడా విచారణ అయితే ప్రారంభించినట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం కూడా సాదిక్ ఖాన్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు కూడా భారీ ఎత్తున కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే ఉన్నాయి. ఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిన్న మొన్న ఈ రోజు కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు నడుమ సాదిక్ ఖాన్ కి అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. మరి కొద్దిసేపట్లో భారీ పోలీసులు బలగాలతో గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే కాకినాడ జీజీహెచ్ కి అయితే తీసుకెళ్లినట్టయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా జడ్జి గారి ముందు హాజరుపరిచేటట్టు తెలుస్తా ఉంది. Right. Thanks for the updates, Kameshwarao.